నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. గత కొన్ని రోజులుగా దాదాపుగా తెలంగాణలో బీసీ ఉద్యమం ఊపందుకున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల నుండి వరంగల్లో సభ జరిగినప్పటి నుండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజంగా ఒక కొత్త ఊపు తెచ్చిందని చెప్పుకోవచ్చు బీసీ ఉద్యమం. ఇదే బీసీ ఉద్యమాన్ని నిజంగా బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఏది అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత దీన్ని పెద్ద ఎత్తున కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలనే నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు బీసీ నాయకులు కానీ చూస్తూ ఉన్న నేపథ్యంలో బత్తుల సిద్ధన్న గత 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు ఢిల్లీలో. నిజంగా ఏది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ కల్పించాలని ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం దీన్ని 9th షెడ్యూల్లో పెట్టి దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేసి 9th షెడ్యూల్లో పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి. విద్యా వైద్యంలో కూడా ఈ అసెంబ్లీలో కూడా 42% ఈ బీసీలకు హక్కులు కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ఈ గత 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. మనం ఒకసారి బత్తుల సిద్ధన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోను చివరిదాకా చూడండి. చివరిదాకా చూసి దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. బీసీల కోసం ఒక ఉద్యమం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బత్తుల సిద్ధన్నతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది నాయకులు ఉంటారు, ఇప్పుడు వస్తూ ఉంటారు, బీసీ ఉద్యమంలో చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే ఈ ఉద్యమాన్ని చివరి దాకా తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో ఒకరు ఈ బత్తుల సిద్ధన్న. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మరి నిజంగా ఎట్లా ఉన్నది, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నది, ఏం కథ అన్నది. హలో సిద్ధన్న, నమస్తే. ఏందన్నా గత 20 రోజులుగా మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? నిజంగా ఈ కేంద్రం దిగచ్చే ప్రపోజల్ కనబడతా ఉన్నదా, లేకపోతే ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలనే ఆలోచనలో ఉన్నారా? ఎట్లా తీసుకోబోతున్నారు స్టెప్? కొంచెం గట్టిగా మాట్లాడండి, వాయిస్ వస్తలేదు. 20 రోజుల కింద స్టార్ట్ అయినప్పుడు జంతర్ మంతర్ దగ్గర పర్మిషన్ కోసం అంతకుముందు 10 రోజులు అంటే పోయిన నెలలో స్టార్ట్ చేసినాం పర్మిషన్ అడగడం. మనం ఏం అడిగినామంటే జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్షకు, ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్, నిరవధిక నిరాహార దీక్షకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే ఇవ్వలేదు. కేవలం 4 గంటలు ధర్నా కోసం ఇచ్చింది. ఓకే. అయితే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిషోడి కాలంలోనైనా గాంధీ నిరాహార దీక్షకు అవకాశం దొరికింది. కానీ ఇవాళ మనకు దేశ రాజధానిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నిరాహార దీక్ష చేయడానికి మనకు అనుమతి ఇవ్వదు. జంతర్ మంతర్ కాడ ఇవ్వము, పోనీ ఇంకేయడాన్ని ఇస్తారా అని కూడా అడిగింది. రామ్లీలా మైదాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు షీలా ముఖ్యమంత్రి ఉండే కదా, షీలా దీక్షిత్, అప్పుడు అన్నా హజారేకు పర్మిషన్ అడిగితే రామ్లీలా మైదాన్లో ఇచ్చింది. ఆ విధంగానైనా ఇవ్వండి, గాంధీకి ఇచ్చినట్టయినా ఇవ్వండి అని అడిగితే ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఈ ఇరు ప్రభుత్వాల వైఖరి ఏంది అసలు? ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ ఇచ్చే ప్రపోజల్ ఉన్నదా, లేకపోతే దీన్ని నిజంగానే ఇట్నే పోస్ట్ పోన్ చేపిద్దాం, ఉద్యమాన్ని నీరుగారుస్తామనే ప్రయత్నంలో ఏమైనా కొనసాగుతున్నాయా? రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అగ్రకుల నాయకత్వంలో ఉన్న పార్టీ. ఆ పార్టీలలో బీసీలు ఉంటారు కానీ మా అక్క మనకే కానీ బావ మనోడు కాదన్నట్టు అందులో ఏం చేయలేరు అనమాట మనల్ని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏమో 2 బిల్లులు పెట్టి ఇక మా తాంబూలాలు ఇచ్చాము, తమ్మిది కావండి, ఢిల్లీలో చూసుకోండి అని చెప్పేసి అన్నది. అంటే ఇక్కడ రాష్ట్రంలో అమలు కావాలి కదా, ఫస్ట్ 42% ఇక్కడ రాష్ట్రంలో అమలు అయిన తర్వాత కేంద్రం పోవాలి కదా. రాష్ట్రము 2 బిల్లులు పెట్టి ఇంకా మేమేం చేయలేము ఇంతకంటే, మీరు పోయి ఢిల్లీలో పోరాటం చేయండి 9వ షెడ్యూల్లో అన్నది. సరే, మనకు అంతకుముందు నుంచే ఒకటి గత 4-5 సంవత్సరాల నుంచి మనం ఈ కుల జనగణన దేశవ్యాప్తంగా జరగాలని పోరాటం చేస్తున్నాం. ఓకే. దాంట్లో భాగంగా మన హైదరాబాద్ లో కూడా 12 రోజులు నిరాహార తెలంగాణలో జరగాలని. తెలంగాణలో జరిగింది
అది కరెక్ట్ లెక్క రావాలని మనం లెక్క రావాలని చేస్తే ఉన్న లెక్కకే తూటు పడ్డది. అంటే ఆ లెక్కమే బూటకమే. ఇప్పుడు అంటే ఈడబ్ల్యూఎస్ దీన్ని తప్పించుకునేందుకు ఈడబ్ల్యూఎస్ కోర్టుకి ఎవరైనా బీసీలకి ఇట్లా వెళ్తే ప్రాబ్లం అవుతుంది అని వీళ్ళ జనాభాను పెంచుకున్నారు, మన జనాభాను తగ్గించారు, బీసీ జనాభాను తగ్గించింది. సరే ఆ లెక్క నిజమేందో తేల్చమని ఇంకా ఎన్నిసార్లు ఏం చేసినా వాళ్ళు చేసే పరిస్థితి లేదు రాష్ట్రంలో. కనుక కేంద్రం అంటే రెండో ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్ అంటాం కదా, డాక్టర్ ఏదన్నా జబ్బు చేసి ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవునవును సెకండ్ ఒపీనియన్ లాగానన్నా కేంద్రం జనాభా లెక్కలు చేస్తే పనికొస్తుంది. అప్పుడు కనీసం అప్పుడైనా మన రాష్ట్రంలో నిజమైన లెక్కలు వెళ్తాయి. అంటే ఇప్పుడు ఒకవేళ కేంద్రం చేస్తే నిజంగా దానికి దీనికి డిఫరెంట్ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తున్నట్టుగా అఫీషియల్గా బయటపడేట్టు అంతే కదా? బయటపడుతుంది. అదొకటి. రెండోది, అసలు సుప్రీంకోర్టు కానీ ఇంకోటి కానీ దేశవ్యాప్తంగా జరిగే జనాభా లెక్కలు ఎంపరికల్ డాటా అడుగుతున్నాయి. అది ఏదైనా రిజర్వేషన్లు పెంపు జరిగినప్పుడు అందుకని కేంద్రం చేసేది జనాభా లెక్కలు కుల జనగణన అసలు కేంద్ర జాబితాలు కరెక్ట్ చేస్తే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉంటుంది అది. కాబట్టి కేంద్రం జనాభా లెక్కలు చేస్తే మనకి ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా రాష్ట్రంతో పోరాడే ఉపయోగం లేదు. అది ద్వంద్వ వైఖరితో ఉన్నది, అది మోసపూరితమైన వైఖరితో ఉన్నది. కనుక మనం కేంద్రంతో పోరాటం చేసి దేశవ్యాప్తంగా జనగణన చేస్తే మన రాష్ట్రంలో కూడా నిజమైన లెక్కలు తేల్చాయనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఢిల్లీలో పోరాటం స్టార్ట్ చేస్తాం. రెండోది, సరే అక్కడ రాష్ట్రంలో వచ్చిన బిల్లులు 2 జీవోలు తీసి అమలుకు ప్రయత్నించవచ్చు, కానీ అది ఒక మోసపూరితమైన వైఖరితోటి 9వ షెడ్యూల్ అంటుంది కాబట్టి సరే అది కానీ 9వ షెడ్యూల్లో పెట్టండి అని అడిగితే దీనికి సంగతి అని తెలుస్తుంది. బీజేపీ సంగతి కూడా అవును, రాష్ట్ర ప్రభుత్వం సంగతి క్లారిటీ వచ్చింది మనకు. అది ఆ రెడ్డి నాయకత్వం ఉన్న పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మనకు న్యాయం చేయదు. దాన్ని ఎండగడుతూనే పవర్ అంటే దేశవ్యాప్తంగా పవర్ సెంటర్ ఏంటంటే ఢిల్లీ, అత్యున్నత స్థాయి రాజ్య కేంద్రం ఢిల్లీ. కాబట్టి ఢిల్లీలో పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం మనం. సరే, నీకు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మనకు సహకరించాలి. ఓకే, మేము చేసే పని అంటే రేవంత్ రెడ్డి చేయాల్సిన నిరాహార దీక్ష, రేవంత్ రెడ్డి సాధించుకోవాల్సిన బిల్లుల కథ సిద్ధేశ్వర్ చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. వాళ్ళకి ఇష్టం ఉంటే సపోర్ట్ చేస్తారు, ఇష్టం లేదు కదా. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటే ఇప్పుడు వాళ్ళ పీఠాలు కదులుతాయి కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సరే, వాళ్ళకి చేయకుండా మన పోరాటం అయితే కేంద్రంలో జరగాలని మనం చేస్తున్నాం. ఇక్కడికి 21 రోజు ఇప్పటికి కూడా కేంద్రంలో పెద్దగా చలనం ఏమీ లేదు. అంటే మన శక్తి సరిపోవడం లేదు, బీసీ ఉద్యమపు శక్తి. అందుకని ఇవాళ 21 రోజు అయింది. నాకు మూత్రం ఏమో బ్లడ్ కలర్ వస్తుంది, రక్తం కలర్ వస్తున్నది, అడుగులు తడబడుతున్నాయి, చూపు తగ్గుతున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. మనకు రామ్లీలా మైదాన్ నుంచి తిహార్ జైలు వరకు ఏదైనా ప్లేస్ కేటాయించండి అని అడిగినాం మనం, ఏది కేటాయించడం లేదు. అయితే మనం 1వ రోజు జంతర్ మంతర్లు అయింది, ఆ జంతర్ మంతర్ నుంచి అరెస్ట్ చేసి వేరే ఎక్కడ 50 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి వదిలేసి వచ్చేందుకు కనబడకుండా ఈ ఉద్యమాన్ని కనబడకుండా వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చేశారు. తర్వాత సరే ఇక్కడ ఢిల్లీలో హైదరాబాద్ లో అయితే నా ఇల్లే నా ఇల్లు. కానీ హైదరాబాద్ లో చేస్తున్నాం కాబట్టి తెలంగాణ పెట్టిన బిల్లుల కోసం కదా కొట్లాడేది నేను. అవును, కాబట్టి తెలంగాణ భవన్ నా ఇల్లు అని చెప్పేసి తెలంగాణ భవన్ కు వచ్చి కూర్చుంటే నిరాహార దీక్ష పార్లమెంట్ సమావేశాలు అయ్యేదాకా చూడనట్టుండి పార్లమెంట్ సమావేశాలు అయిపోయినాయి. 4 తారీఖు నాడు సాయంత్రం పోలీసులకు పట్టించేసారు. వాళ్ళు ఏం చేస్తారు, మేము తిహార్ జైలు పంపుతామంటే పంపండి, సంతోషం. తిహార్ జైలు అయినా చేసుకోవడానికి స్థలం దొరుకుతుంది కదా మాకు. అంటే ఉద్యమాలు చేస్తే తిహార్ జైలుకి పంపిస్తారు అట్లా ఇట్లా పంపిస్తారు. పంపిస్తుంది అంటే ఒక ఎంతో ఢిల్లీ పోలీసు అంటే తీపురు మంత్రులు చెప్పుకునే పోలీసులు వాళ్ళు ఏం చేశారంటే హాస్పిటల్ తీసుకుపోయి ఓపీ చిట్టి తీసుకొచ్చి డాక్టర్ ముందు కూర్చుండబెట్టి వెనకడు చూసే వరకు పత్త లేకుండా వెంకపోయారు. అంటే ఆ ఢిల్లీ పోలీసు ఒక పిరికి వ్యవహారం అన్నమాట. ఇక మనకి ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది, రకరకాల సమస్యలు, స్థలానికి సంబంధించిన సమస్యలు.
అంటే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? అంటే మరింత బలం కోసం ఇది కొంచెం ఏమైనా ఇప్పుడు తాత్కాలికంగా ఆపివేసి ఇంకా కొత్త ప్లాన్తో ఏమైనా వెళ్ళాలని డిసైడ్ అనుకుంటారు? అదే మన ఉద్యమకారులు సూచనలు ఏం చేస్తున్నారంటే, అన్న ఈసారి మమ్మల్ని అందరినీ కన్సల్ట్ చేయలేదు మీరు, సరే మీరు ఏదో చేస్తామన్నారు కానీ మేము కూడా సరిగా అర్థం చేసుకోలేకపోయినాం, టైం పెట్టండి, మేము కూడా భాగస్వామ్యం తీసుకుంటాము, కొంచెం టైం ఇవ్వండి, ఢిల్లీలో మీ ఆరోగ్యం అని కోరుతున్నారు. ఓకే. తర్వాత ఇంకో ఉద్యమ మిత్రుడు ఏం సలహా ఇస్తుందంటే, ఆగస్టులో మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. రెండవది అప్పుడు మనకు ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినము, మనం బీసీ ఆజాదీ పోరాటం కాబట్టి స్వాతంత్ర దినం కలిసి వస్తుంది, పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. తర్వాత ఆగస్టు 7వ తారీఖు నాడు మన మండల్ కమిషన్ అమలు దినం. సరే 3 సందర్భాలు కలిసి వస్తుంది, అప్పుడు మీరు నిరాహార దీక్ష పెట్టుకుందరు కానీ అని చెప్పేసి మిత్రులు సలహా ఇచ్చిన. అంటే ఇప్పుడు తాత్కాలికంగా ఈ రోజు విరమిస్తారా, రేపు? ఈ రోజు కాదు, ఎల్లుండి అనేది ఆలోచన చేస్తారు అంతే. ఓకే. అయితే ఒక 2 నెలలు దానికంటే ముందు, ఆగస్టు కంటే ముందు 2 నెలలు దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు అనుకూలమైన పార్టీలని ఆర్గనైజ్ చేసి ఆ 2 నెలలు ఒక దేశవ్యాప్త బీసీ ఆజాదీ యాత్ర చేసి ఆగస్టులో మళ్ళీ ఆమరణ దీక్ష కూర్చుందాము. అది ఎక్కడ ప్లేస్ ముందే డిసైడ్ చేసుకొని, ప్లేస్ ఇంకా వాడు మన ప్లేస్ చూపించాడు కనుక మన ప్లేస్ అంటూ ఉన్న కాడనే మనం చేయాలి అని ఆలోచన. ఓకే. అంటే ఇప్పుడు తాత్కాలికంగా ఒకవేళ నిలిపేసినా కానీ మొత్తం పెద్ద ఉద్యమానికే ఒక తెరలేపుతున్నారు అని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నారు, అంతే కదా? ఎల్లుండి విరమించే అవకాశం ఉంది చర్చించిన ఇంతకుముందే. అయితే విరమణ కాదు, ఇది విరామం. చిన్న విరామం తర్వాత మళ్ళీ వస్తారు అంతే. మళ్ళీ జనంలో పోయి దేశవ్యాప్తంగా తిరిగి అన్ని పార్టీలను ఆర్గనైజ్ చేసి తెలంగాణలో వచ్చిన బీసీ ఉద్యమం దేశవ్యాప్తం చేయాలి అనేది ఇప్పుడు మన తెలంగాణలో ఎంత రావాలో అంత వచ్చింది. బీసీలలో తెలంగాణ ఇప్పుడు దేశవ్యాప్తంగా బీసీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవును. సరే, ఓకే అన్న. ఏదేమైనా కానీ కొంచెం జాగ్రత్త అన్న, కుట్రలు కుతంత్రాలతో ఉంటాయి ఈ పార్టీలు. మనవి కాదు, మనకంటూ కూడా బీసీలకంటూ కూడా ఒక పార్టీ ఉంటేనే బెటర్ అని తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మీ పోరాటానికి హ్యాండ్స్ అప్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది మొత్తానికి దాదాపుగా 20 రోజులుగా కొనసాగుతున్నది ఆమరణ నిరాహార దీక్ష. ఇటు ఈ డప్పాలు కొట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇటు రేవంత్ రెడ్డి మా బీసీల గురించి మేము చేస్తున్నాం 42% అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు కదా. ఆమరణ నిరాహార దీక్ష చేయబట్టి దాదాపుగా 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుంది. హలో అన్న, ఈ లైవ్లోనే ఉన్నా, నేను చేస్తే మళ్ళీ చేస్తా. ఓకే అన్న. అయితే గత 20 రోజులుగా నడుస్తూ ఉన్నది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో, అటు బీజేపీ ప్రభుత్వం కనీసం ధర్నా చేసుకుంటానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఢిల్లీ పోలీసులను బట్టి అరెస్ట్ చేపించి హాస్పిటల్లో ఓపీ తీపిచ్చి పత్తకు లేకుండా పరారయ్యారట. ఇది నిజంగా బీసీల పట్ల ఇరు రాష్ట్రాలకు, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంత చిత్తశుద్ధి ఉందన్నది మనకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉన్నది ఈయన మాటల్లో. నిజంగా ఈ చిన్న విరామం తీసుకున్న తర్వాత నేను బీసీలందరం ఏకమైపోయి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా బీసీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపే నిజంగా మరో కొత్త పార్టీ వస్తుందేమో అని అనిపిస్తూ ఉన్నది. సరే చూద్దాం, ఏదైనప్పటికీ బీసీలు కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా మనం అగ్రకులాల చేతుల, అంటే అగ్ర నాయకుల చేతుల, నాటే రెడ్డిస్ అగ్ర కులాల చేతుల, ఓన్లీ పరిపాలించే వాళ్ళ చేతుల, ఇప్పుడు రెడ్డిలు అంటే ఓన్లీ రెడ్డిల చేతుల కాదు, ఓన్లీ పరిపాలించే రెడ్డిల చేతుల ఎలా మోసపోతున్నాం, అగ్రకులాల చేతుల మనం ఎలా మోసపోతున్నాం, పరిపాలించే నాయకుల పట్ల ఎలా మోసపోతున్నాం అన్నది మనం అర్థం చేసుకొని బీసీలందరూ ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమాన్ని పొంచి ఇంకా డబుల్ త్రిబుల్ రెట్గా మనం ముందుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లయితేనే మన బీసీ రాజ్యం సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి మిత్రులారా, ఈ కుట్రలను పసిగట్టాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగాలు, విద్య, వ్యాపారంలో కూడా మనం వెనుకబడుతూనే ఉన్నాం. ఉద్యోగాలలో కూడా వెనుకబడుతూనే ఉన్నాం. దయచేసి మిత్రులారా, ఈ కుట్రను పసిగట్టి దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న విరామం తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా అని బత్తుల సిద్ధన్న అంటుండు. ఇది మొత్తానికి బీసీ ఉద్యమానికి సంబంధించి బత్తుల సిద్ధన్న చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి విషయాలు. టీఎంఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.